గచ్చిబౌలి లోపల గజ దొంగలు పడ్డారని చెప్తున్నారు. ఖాళీ స్థలం కల్పిస్తే అంతా మాదే అంటారు. లో దోచేసుకున్న కార్పొరేట్ సంస్థలు. టెప్టై మోసపోయితే కాపాడేవారే కరువు. గత ప్రభుత్వంలో పీక్ స్థాయిలో లావిపడ్డ ఫినిక్స్ భూముల మాటున వైట్ కలర్ దందాలు ఎన్నో. వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కోట్లలో వసూలు. మహాజాదు ఓరిగంట సుబ్బారావు, వీడు ఓరిగంట సుబ్బారావు అంట. స్కామ్ వివరాలు చూస్తే కళ్ళు బయలు కమ్మాల్సిందే. సిసిఎస్ లో కేసు అయినా మారని తీరు. ఇలాంటి దొంగలు ఇంకెందరో. నష్టపోతున్న ఎన్ఆర్ఐలు, మిడిల్ క్లాస్ రియల్ వ్యాపారులు ఎప్పుడైనా ఈ మిగులు భూములపై చర్యలు తీసుకుంటారా? గతంలో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పేరుతో స్వచ్ఛంద కథనాలు. గచ్చిబౌలి భూముల లోపల భూ జాదుగర్. ఈ ఫినిక్స్ కంపెనీ ఎవరిదే అంటే కేసీఆర్ది. కేసీఆర్ బినామీ సంస్థ ఈ యొక్క ఫినిక్స్ కంపెనీ. గచ్చిబౌలిలో గజం భూమి అంటే వీళ్ళంతా ఏంటంటే గచ్చిబౌలి, రాయదుర్గం, తర్వాత హబీస్పేట, శేర్లింగంపల్లి వీటి మీదనే పడ్డారు. ఎందుకు అంటే అవి కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు. ఇవన్నీ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ఏదో ఒక రూపం లోపల ఫినిక్స్ కంపెనీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను కొలగొడుతుంది. ఇదంతా ఏందంటే ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి భూదోపిడీ అంటారు దీన్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎవరికి అంత తెలివి లేకుండే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో తెలివి ఎక్కువ మీరిపోయింది. ఒకప్పుడు ఆంధ్రలో తెలివి వాళ్ళు ఆంధ్రలో మొత్తం దోసుకుంటున్నారు అని చెప్పేసి అనేటోళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రలో మించిపోయిర్రు మన తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో ఆంధ్రలో కొంచెం 10%, 50% భయంతోనే ఉన్నారు. కానీ మన దగ్గర అలా లేదు. రాజ్యం మందే, అంత మందే. కాబట్టి ఉన్నదంతా దోసుకుందాం, అన్నిటికాడికి దోసుకుందాం, తినేద్దాం అనే ఆలోచనతో మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు గజ దొంగల్లాగా తయారయ్యారు. అంటే భూ బకాసురులు తయారయ్యారు అనమాట. మళ్ళీ ఇది కూడా ఏంటి అంటే ఆంధ్రలో సపోర్ట్ తీసుకొని, మన తెలంగాణకు అంత నాలెడ్జ్ లేదనుకోండి, ఆంధ్రాలో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మన వాళ్ళు వెనక ఉంటారు, వాళ్ళు ముందలు ఉంటారు. అంతే తేడా. పేరేమో మనది, ఊరేమో వాళ్ళది. గచ్చిబౌలిలో గజం భూమి 4 లక్షలు పెట్టినా దొరకదు. అలాంటి ప్రైమ్ ఏరియా లోపల మొదట నుంచి 130 ఎకరాల స్థలం వివాదాస్పదంగా ఉంది. ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళకి ఆశ పంటే. మై హోమ్ లాంటి సంస్థలకు అసైన్డ్ భూములు ఏఐసిసి అలియాస్ టిసిఎస్ లాంటి ఏజెన్సీతో కట్టబెట్టి కోట్లాది రూపాయలు పరోక్షంగా లాభాలు పొందిన వారు ఎందరో. ఫినిక్స్ లాంటి సంస్థలు ఏ ప్రభుత్వంలో ఉంటే వారికి స్క్వేర్ ఫీట్స్ రాయించి ఇచ్చి దందాలు చేసుకుంటుంది. అంటే క్విట్ ప్రోకో, నీకేంది నాకేంది అన్నట్టు. ఇలాంటివన్నీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల పేర్లు, వేల కోట్ల డీలింగ్స్, వ్యవహారాలు. ఇవి సామాన్యులకు అవసరం లేని కథనాలు. కానీ ఎన్ఆర్ఐలను, కామన్ రియాల్టర్లను ముంచే జాదుగాళ్ళు 100 కోట్లలా. వాస్తవంగా ఎన్ఆర్ఐలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆన్లైన్లో మంచి మంచి హోల్డింగ్లతోటి పెట్టిన ఫోటోలు చూస్తారు తప్ప అక్కడ వాస్తవం అనేది తెలియదు. ఆడ పేరు, ఒక కంపెనీ పేరు ఉంటుంది, అదే పెద్ద కంపెనీ అనుకుంటారు. అంత దొంగ కంపెనీలు. అక్కడ జరుగుతున్నట్టు మోసాలు ఇవే అనమాట. చూడండి ఇక్కడ ఎంత పెద్ద మోసం ఆన్లైన్లో. ఇగో ఇక్కడ చూడండి. మోసం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిసిఎస్ లోపల దీనిపై కేసు నమోదైంది. ఇలాంటి వ్యవహారంపై సీరియస్ గా తీసుకొని ఫోర్జరీ గాలను, ఫేక్ డాక్యుమెంట్ల క్రియేటర్స్ ను కఠినంగా శిక్షించాలి. ఆన్లైన్ సైబర్ మోసాలతో లక్షలు మోసపోతాం కావచ్చు, కానీ ప్రభుత్వ భూమిని, కోట్ల కేసులు ఉన్న భూమిని కూడా వాటిని ఆధారం చేసుకొని ఉన్న దందాతో కోట్ల రూపాయలు సమర్పించుకొని కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చాయి. అందుకే ఈ ఓరుగంటి సుబ్బారావు మోసం తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఓరుగంటి స్కామ్ కథ. ఉయ్యూరు నుంచి పైసా లేకుండా ఊపుకుంటూ హైదరాబాద్కి వచ్చిన మోసగాడు ఓరుగంటి సుబ్బారావు. మీకు 5 కోట్లు పెట్టినా రాని 500 గజం ప్లాటు కోటిగా వస్తుంది అంటూ గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 3740 లోపల జనం నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న గన్ను. కూతురు పెళ్లి ఇతర రాష్ట్రాల్లో చేసి రిసెప్షన్ ఫలకనామా ప్యాలెస్ లో పెట్టాడంటేనే అర్థం చేసుకోండి. చివరకు బాధితులు మోసపోయాం, డబ్బులు ఇవ్వమంటే తాము ఎస్టీని అట్రసీ కేసు పెడతా అంటూ బెదిరిస్తూ పాల్పడుతున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే ఈయన ఓసీలతో బంధుత్వం కలుపుకున్నాడు. ఇలాంటి గజ దొంగలు గచ్చిబౌలిలోని ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కొందరు కార్పొరేట్ స్థాయిలో 1000 కోట్లు దోచుకుంటుంటే ఇలాంటి వాళ్ళు సామాన్యులను 100 కోట్లు దోచుకుంటున్నారు.
వీళ్ళు చెప్పి చరిత్ర ఇది. 1991 లోపల కలెక్టర్ అనిల్ కుమార్ శెట్టి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 37 నుంచి 40 వరకు 99 ఎకరాల మొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇచ్చారని, ప్రెసిడెంట్ ధర్మరాజు తనకు జీపీఏ చేశారని చెప్పుకుంటూ ఓరుగంటి సుబ్బారావు 100 కోట్లు వసూలు చేశారు. తన కుటుంబంలోని సభ్యులు శ్రీ ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అందులో 120 మంది సభ్యత్వం ఇస్తున్నామని హామీ ఇచ్చాడు. ఇప్పటికీ అందిన ఫిర్యాదుల ఆధారంగా 50 కోట్ల వరకు తీసుకున్నాడు. బాధితుల్లో ఎన్ఆర్ఐలే చాలా మంది ఉన్నారు. 2005 నుంచి యాక్టివ్ గా లేని మొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2013లో తనకు జీపీఏ చేశారని పేపర్ సృష్టించుకున్నారు. 2020 లోపల ప్రెసిడెంట్ ధర్మరాజు చనిపోయారు. అయినా అతని సంతకాలతో ఆనాటి కోర్టు ఆర్డినెన్స్ మేనేజ్ చేస్తూ బాధితులను నమ్మిస్తూ వస్తున్నాడు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ సంపాదించింది. అయితే సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యిందని సమయం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ తీసుకొని పోలీసుల ముందు హాజరయ్యారు. సుబ్బారావుపై 2016 లోపల చీటింగ్ కేసు, కేకే లాంటి ఫ్యామిలీతో ల్యాండ్ డీలింగ్స్, అంటే కేకే అంటే మీకు అందరు రాజకీయ నాయకులు అన్నమాట వాళ్ళు, కేశవరావు ఓకే, ఇలాంటి ఫ్యామిలీ ల్యాండ్ డీలింగ్స్ మోసాల దందాలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ పోలీసులు వైట్ కలర్ నేరస్తుగా కాకుండా చీటింగ్ కాన్ఫరెన్షియల్ కింద దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటికి వస్తాయని చెప్తున్నారు. ఇది ఈ విషయాలు అనమాట. తస్మాత్ జాగ్రత్త. ఒకసారి ఆన్లైన్ లో ఇచ్చినటువంటి ల్యాండ్ల గురించి ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే డిఏ ఓకే అని చెప్పేసి అంటున్నారు. అది ఇక్కడ సై అంటే సై సమరానికి, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఎంపీఓ ఎలక్షన్స్ అన్ని ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థ ఎలక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించదని అనుమానాలు అన్ని రాజకీయ పార్టీలకు ఉండేది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల తన పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో తరచూ సమావేశమవుతూ డిన్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తుండటంతో ప్రభుత్వం స్థానిక పోరుకు సమాయుక్తం అవుతుందని అనుమానాలు ఉన్నాయి. 3వ పేజీ లోపల చూద్దాము. విపక్ష నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉండాలని విపక్ష నేతలు తమ ముఖ్య అనుయాయుల మంత్రాలు జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో ముఖ్య కార్యదర్శి ఏనుముల రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ తగిన సలహాలు సూచనలు చేస్తూ సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో మంత్రులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అటు ప్రజలు ఇటు ప్రభుత్వ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ చేశారు. తమకు కేటాయించిన డ్యూటీల ప్రకారం మంత్రులైనా, కార్పొరేషన్ చైర్మన్లైనా, ఇతర సీనియర్ నాయకులైనా గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాల్సిందేనని తొలి రోజున ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో దరఖాస్తు స్వీకరించారు. ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వంకు ఉన్నందున వేగం పెంచాలన్నది అనుమానాలకు విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఎదుర్కొంటామని, ఈ దఫా మెజార్టీ స్థానాలని కైవసం చేసుకుంటామని విపక్షాల నేతలు ధీమాగా చెబుతున్నాయి. అయితే ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఓటమి చవిచూడాల్సి వస్తుందని భయం కాంగ్రెస్ కు ఉందని వారు అంటున్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇది వాస్తవమే. ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకనంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దాంతో పాటుగా ప్రభుత్వం ఏం చేస్తున్నారో ఎవరికి అర్థమైతే లేదు. ఇప్పుడున్నటువంటి టైం లోపల మన ఎలక్షన్లు నిలబడితే వాస్తవంగా కాంగ్రెస్ కు మాత్రం చాలా పరాభవం అనేది చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మెయిన్ గా ఆధారపడ్డటువంటి రియల్ ఎస్టేట్ అనేది మొత్తం దెబ్బతీసింది. రియల్ ఎస్టేట్ దెబ్బతీసిన తర్వాత ఏ యొక్క సంస్థ కానీ ఏది కూడా మనకు ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు. దీంతో పాటుగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన సాఫ్ట్వేర్ కూడా మరి దెబ్బతిన్నది. చాలా ఎక్కడక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చాలా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ కు పరాభవమే ఎదురైద్దని చెప్పేసి నిపుణుల యొక్క సూచన ప్రకారంగా
అందుకనే కాంగ్రెస్ 18 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు ఈ ఊసే లేదు. ఇంకా 2 నెలలు అంటున్నారు, అది కూడా తెలియదు. ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. దీనికి చూద్దాం ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు అనేది. దాని తర్వాత ఇగో రెండు దశల కులగణన గురించి కూడా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. లడాక్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 2026 అక్టోబర్లోగా పూర్తి. మిగతా రాష్ట్రాల లోపల 2027 ఫిబ్రవరి నుంచి 1 కంప్లైంట్ అంటే షెడ్యూల్ విడుదల చేసిన హోంమంత్రి. చివరిసారిగా 2011 లోపల జనాభా లెక్కలు జరిగినాయి. 2021 లోపల కరోనాతో వాయిదా పడ్డది. అంటే జనాభా లెక్కలు అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చెయ్యాలి. కానీ ఇక్కడ మరి 16 సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటికీ. చూద్దాం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2027లో జనగణన చేపట్టున్నట్టు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియ 2 దేశాల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పింది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ 1లోగా కులగణన పూర్తి చేస్తాం. దేశంలోని మిగతా ప్రాంతాల లోపల 2027 మార్చి 1లోగా కంప్లీట్ చేస్తాం అని వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసి దీనిపైన ఈ నెల 16న గెజిటెడ్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ జనగణన 2027 ఫిబ్రవరి 1లో మొదలై మార్చి 1 ముగుస్తుంటే 4 రోజులు చేస్తారట. జనాభా లెక్కలతో పాటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ అప్డేటెడ్ చేస్తారట. దీనిపైన ఇది విషయం. ఇక్కడ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారు. దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఈ విషయము రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెట్టినటువంటి విషయం. వాస్తవంగా కులాలు ఎన్ని ఉన్నాయి, మన దేశం లోపల ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలకు అది మన పర్సెంటేజీ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. దీంట్లో ఎక్కువ మన బీసీ వాళ్ళు ఎక్కువ చొరవ చూపి కులగణనకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చూద్దాము మరి దీన్ని ఎంతవరకు వస్తుంది అన్నది.